తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం ముగిసినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు వచ్చినట్లుగా కూడా ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ రోజు ఉదయం 3:32 ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 12 రోజులుగా జరుగుతున్న భీకర యుద్ధానికి ఎట్టకేలకు ఎన్కార్ పడినట్లుగానే కనిపిస్తోంది. 24 గంటల తర్వాత కాల్పుల విరమణపై అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక కాల్పుల విరమణ తమకు తెలియదన్న ఇరాన్ ఏం చేయబోతుంది అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. అంటే ఒకవైపు ట్రంప్ ట్వీట్ చేయడం, దీనికి సంబంధించి కాల్పుల విరమణకు సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లేదంటూ కూడా ఇరాన్ ఒక ప్రకటన చేసినట్లుగా సమాచారం అనేది అందుతోంది. ఇక ఇప్పటి వరకు ఎలాంటి అగ్రిమెంట్ కుదరలేదనేది ఇరాన్ మంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఇటు 6 గంటల్లో దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది అనేది ప్రధానంగా ట్రంప్ ఒక వ్యాఖ్య అయితే చేశారు. అంటే 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు దొరికినట్లనేది అందరూ భావిస్తున్నారు. ట్రంప్ చేసిన ట్వీట్ తో ఇరు దేశాల ప్రజలు కొంత ఉపశమనం పొందినట్లుగానే తెలుస్తోంది. అంటే ఇటు అమెరికాకు సంబంధించిన ప్రజలు కూడా ఏదైతే ఇరాన్ పై అమెరికా దాడి చేసిన నేపథ్యంలో అమెరికాపై కూడా నిన్న రాత్రి ఇరాన్ దాడి చేసింది. దానికన్నా ముందే అమెరికాలోని కొంతమంది ట్రంప్ కు వ్యతిరేకంగా ఇరాన్ పై దాడి చేయడం పట్ల కూడా కొంత నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపైకి వేల సంఖ్యలో వచ్చి ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే మరికొన్ని గంటల కాల్పుల విరమణ జరుగుతుందంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేయడం, కానీ దీనికి సంబంధించి మా దగ్గర ఎటువంటి సమాచారం లేదంటూ కూడా ఇరాన్ మంత్రి చెప్తున్న నేపథ్యంలో ఫర్దర్ గా ఏం జరుగుతుందనేది కూడా వేచి చూడాల్సి ఉంది. 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగియబోతున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ సందర్భంగా అంటే రెండు దేశాలు శాంతి చర్చలకు ఒప్పుకున్నాయి. సీజ్ ఫైర్ కు అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని కూడా ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రెండు దేశాలను నేను అభినందిస్తున్నానంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం, అందరికీ అభినందనలు అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ పూర్తి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని కూడా ఆయన చెప్తున్నారు. మరో 6 గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయి. 12 గంటల్లోనే యుద్ధం అధికారికంగా ముగియబోతోందంటూ కూడా ట్రంప్ చెప్పడం పట్ల కొంత అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కానీ ఇద్దరు తలుపుతారని ఇరాన్ మళ్ళా దాడులకు దిగితే ప్రతిగా ఇజ్రాయెల్ ఏం చేయబోతుందనేది కూడా చూడాల్సి ఉంది. ఇంకా అధికారికంగా 12 గంటల్లోనే ఈ కాల్పులు అనేది యుద్ధం అనేది ముగియబోతుంది. తొలుత ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభిస్తుంది. అనంతరం ఇజ్రాయెల్ దాన్ని అనుసరిస్తున్నట్టు కూడా ట్రంప్ ట్వీట్ చేశారు. ఇక దీంతో 12 రోజుల యుద్ధానికి ఈ ముగింపు కార్డు పడింది అనేది కూడా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అంటే ఇటు ఇరు దేశాలతో పాటు ప్రపంచ దేశాల ప్రజలందరూ కూడా దీనిపై ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రపంచ దేశాల నుంచి ఇటు ఇరు దేశాల్లో ఆ ప్రజలు ఎక్కువగా వెళ్ళి అక్కడ నివసిస్తుంటారు. విద్యను అభ్యసించడానికి కానీ జాబులు చేయడానికి కానీ అక్కడ సెటిల్ అయిన వారు చాలా మంది కూడా ఇరాన్ ఇజ్రాయెల్ లో చాలా మంది ఇతర దేశాలకు సంబంధించిన పౌరులందరూ అక్కడ నివాసం ఉంటున్నారు. ఇప్పటికే చాలా మంది అక్కడ ఖాళీ చేసేసి వారి స్వదేశాలకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగి ఉంటే పశ్చిమాసియా నాశనం అయ్యేది అనేది కూడా అందరూ భావిస్తున్నారు. కానీ అలా జరగలేదు, ఇక ముందు అలా జరగదు అంటూ కూడా అందరూ భావించే విధంగా ఇజ్రాయెల్ ఇరాన్ తో సహా మధ్యప్రాచ్యం ప్రపంచ దేశాలతో పాటు అమెరికాకు ఇటు దేవుడి దయ ఉంది అనేది కూడా ట్రంప్ పేర్కొంటూ ఒక ట్వీట్ చేశారు. ఇక శాంతి వైపు అడుగులు వేయాలనేది కూడా ఇటు ట్రంప్ కానీ ప్రపంచ దేశాలు గతంలోనే ఏదంటే యుద్ధం స్టార్ట్ అయిన మొదటి 3-4 రోజుల్లోనే ఇటు అమెరికా కానీ ప్రపంచ దేశాలను కూడా ఇరాన్ కు కొన్ని సూచనలు చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలంటూ కూడా ఇరాన్ ను కోరినప్పటికీ కూడా ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో సైనిక చర్యలో భాగంగా మేము కూడా దాడులు చేయాల్సి వచ్చింది అనేది కూడా ఇటు ఇజ్రాయెల్ కు సంబంధించిన ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొన్ని వ్యాఖ్యలు చేశారు. తర్వాత వ్యాఖ్యలకు ఇద్దరి మీద విమర్శలు ప్రతి విమర్శలు దాడులు ప్రతిదాడులతో ఇది భీకర యుద్ధానికి దారితీసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేక ఖమేనీ కూడా అయతుల్లా ఖమేనీ కూడా అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోయారు. త్వరలో ఆయన్ని రాజీనామా చేయాలంటూ కూడా కొంతమంది కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయిన నేపథ్యంలో త్వరలోనే ఆయన వారసులు కూడా ప్రకటిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే 3 పేర్లు తెర మీదకి వస్తాయి, వాళ్ళు ఒకరిని ఫైనల్ చేస్తారని చెప్పారు. కానీ ఈలోపు నిన్న ఏదైతే అమెరికా వైమానిక స్థావరాలపై కూడా ఇరాన్ దాడులు చేసిన నేపథ్యంలో ఇటు ట్రంప్ వారితో చర్చలు జరిపిన నేపథ్యంలో ఇరు దేశాలు శాంతి చర్చలకు అంగీకరించాయి. మరోవైపు యుద్ధాన్ని విరమించేందుకు ఇద్దరు కూడా ముందుకు వచ్చారు. ముందుగా ఇరాన్ 6 గంటల లోపు యుద్ధానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటే తర్వాత ఇజ్రాయెల్ కూడా యుద్ధాన్ని ఆపుతుంది. 24 గంటల లోపు మొత్తం కంప్లీట్ గా యుద్ధం అనేది ముగిసిపోతుందని కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అయితే వైమానిక స్థావర లక్ష్యంగా ఆపరేషన్ బషరత్ ఆల్ఫా పేరుతో ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ముందే చెప్పినందుకు ధన్యవాదాలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎక్కడైనా
ఇరాన్ తన పంతాను మార్చుకొని శాంతి వైపు అడుగులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ సైతం శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను ప్రోత్సహిస్తానని తెలిపారు. ఇక ఇప్పుడు ఇరు దేశాల యుద్ధానికి ముగింపు పలికాయని కూడా ట్రంప్ ప్రకటించారు. అంటే ఇరాన్ దాడులు చేసింది అమెరికా పైన. ఈ దాడులు చేసిన నేపథ్యంలో అమెరికా ప్రతి దాడులు చేస్తే ఇరాన్ పరిస్థితి ఏంటి అనేది కూడా అందరూ కూడా రాత్రి నుంచి ఉత్కంఠగా చూశారు. కానీ ఫైనల్ గా శాంతి చర్చలకు ఇద్దరు అంగీకరించారు. అంటే రాత్రి చేసిన దాన్ని ఈ విధంగా కంటిన్యూ అయితే కనుక ఈ అమెరికా పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే ఇరాన్ మొత్తం భూస్థాపితం అయ్యేదని కూడా కొంతమంది నిపుణులు అంచనా వేశారు. కానీ ఫైనల్ గా ఇరు దేశాలతో చర్చలు జరిపారు కాబట్టి ఇద్దరు కూడా శాంతి చర్చలకు అంగీకరించారు. యుద్ధం ఆపేందుకు సీజ్ ఫైర్ కాల్పుల ఒప్పందానికి ఇద్దరు కూడా అంగీకరించారు. కాబట్టి ఇద్దరికి ధన్యవాదాలు చెప్తున్నారంటూ కూడా అభినందనలు చెప్తున్నారంటూ ట్రంప్ అయితే ఒక ట్వీట్ చేశారు. అయితే మాకు ఎటువంటి సమాచారం లేదనేది ఇరాన్ మంత్రి చెబుతూ ఉన్నారు. మరి ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఎప్పటిలోగా కాల్పుల ఒప్పందానికి సంబంధించి అధికారిక ప్రకటన చేస్తుంది. ఇరాన్ ప్రకటన చేసిన తర్వాత ఇజ్రాయెల్ ఎటువంటి ప్రకటన చేస్తున్నారు మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ ట్రంప్ మాత్రం నేను శాంతి చర్చలకు ఇద్దరిని ఒప్పించారు, ఇద్దరు అంగీకరించారని అయితే ఆయన ట్వీట్ చేశారు. కానీ ట్వీట్ కు అనుగుణంగా ఇద్దరు ఏ విధంగా స్పందిస్తారని కూడా వేచి చూడాల్సి ఉంది. అమెరికా ఇంకా ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ ఈ మూడు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతూ వస్తుంది. అయితే 2 days బ్యాక్ అమెరికా ఇరాన్ పైన దాడి చేసిన తర్వాత అయితే యుద్ధ వాతావరణం కనిపిస్తుందో అది మరింత తీవ్ర స్థాయికి చేరింది. ఎందుకంటే ఇరాన్ చాలా సీరియస్ గా స్పందిస్తాము, ఏకంగా అమెరికా మిలిటరీ బేస్ల పైన కూడా టార్గెట్ చేస్తాము, ఖచ్చితంగా మేము ఎవరికి లొంగిపోము, ఖచ్చితంగా మా దాడి అనేది ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ ప్రపంచం అంతా చూస్తుంది అంటూ కూడా ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది. అయితే నిన్న ఖతార్ లో ఉన్న అమెరికన్ ఎయిర్ బేస్ పైన కూడా ఇరాన్ దాడి చేసింది, బాలిస్టిక్ మిసైల్స్ తో దాడికి దిగింది. అయితే దాన్ని ఖతార్ అడ్డుకుంది, బట్ ఎలాంటి అక్కడ క్యాషువాలిటీస్ కానీ రిపోర్ట్ కాలేదు. ఖతార్ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ లోని ఇరాన్ బ్రేక్ చేస్తుంది, దాన్ని మేము కూడా డైరెక్ట్ గా రెస్పాండ్ అవ్వచ్చు, ఆ రైట్ మాకు కూడా ఉందని చెప్తూ ఖతార్ కూడా చెప్పింది. కానీ ఇదంతా అంటే నిన్న ఇరాన్ అమెరికా పైన దాడి చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇది మరింత భీకర రూపం దాలుస్తుంది. ఎందుకంటే ఏకంగా అమెరికా పైన అటాక్ చేయడం అంటే డైరెక్ట్ గా అమెరికాతో కూడా మేము సిద్ధంగా ఉన్నాం, అమెరికాకి మేము భయపడట్లేదు, కావాలంటే అమెరికా కూడా మా మీద అటాక్ చేసుకోవచ్చు, మేము రెస్పాండ్ అవడానికి సిద్ధంగా ఉన్నామన్నట్లుగా ఇరాన్ అమెరికా ఎయిర్ బేస్ మీద దాడి చేసింది. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ చోటు చేసిన తర్వాత కంప్లీట్ గా ఇది అనేది ఒక చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే అమెరికా పైన దాడి చేయడం అంటే ఆల్రెడీ అమెరికా చెప్పింది మా పైన దాడి చేయాలని మీరు ప్లాన్ చేసినా ఒకవేళ దాడి చేసినా కూడా చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఇరాన్ పైన దాడికి దిగుతాము, అసలు ప్రపంచ పటం మీద ఇరాన్ ఉందా అని కూడా ఫ్యూచర్ జనరేషన్స్ కి డౌట్ వస్తుంది, ఆ విధంగా కూడా ఇరాన్ పైన దాడి చేస్తామంటూ కూడా అమెరికా చెప్పింది. కానీ అసలు ఆల్ ఆఫ్ ది సడన్ ఇవాళ ఉదయం ట్రంప్ ఒక ట్వీట్ చేశారు, కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్, ఇట్ హ్యాస్ బీన్ ఫుల్లీ అగ్రీడ్ బై అండ్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ that there will be a complete and total ceasefire in approximately 6 hours from now అంటూ కూడా ట్రంప్ ట్వీట్ చేశారు. నిజంగా ఇది ఎవరు ఊహించలేదు. ఎందుకంటే ట్రంప్ మనకు బాగా గుర్తున్నట్లయితే ట్రంప్ ఒకసారి ఒక ట్వీట్ చేశారు, పీస్ టాక్స్ అనేది ఉండదు, పీస్ అనేది ఉండదు, కంప్లీట్ గా విక్టరీ అనే ఉంటుంది, ఆ విక్టరీలో మేము న్యూక్లియర్ డీల్ కి సంబంధించి మేమే విజయం సాధిస్తాము, ఇక పీస్ అనేది ఉండదు, ఇట్ విల్ బి బియాండ్ దట్ అంటూ కూడా ఆయన మీడియా ముఖంగా స్వయంగా ట్రంపే మాట్లాడారు. అంటే ట్రంపే మరొక ట్వీట్ అంత పెద్ద ట్వీట్ చేయడం వెనక ఎందుకు ఏమై ఉంటుంది అనేది కూడా ఒక ట్వీట్ చేస్తారు. అంటే ఆ ట్వీట్ ఒకసారి చదివిస్తాను. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్, ఇట్ హ్యాస్ బీన్ ఫుల్లీ అగ్రీడ్ బై and between Israel and Iran that will be a complete and total ceasefire in approximately 6 hours from now when Israel and Iran have wound down and completed their in progress final mission for 12 hours, at which point that the war will be considered ended officially. Iran will start the ceasefire, and upon 12th hour, Israel will start ceasefire, and upon the 24th hour, an official end to the 12th day war will be saluted by the world. During each ceasefire, the other side will remain peaceful and respectful on the assumption that everything work as it should, which it will be. I would like to congratulate both countries, Israel and Iran, and having the stamina, courage and intelligence to end what should be called the 12th day war. This is a war that would have gone on for years and destroyed the entire Middle East, but it didn't.
and never will. God bless Israel, God bless Iran, God bless Middle East, God bless the United States of America, and God bless the world. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ముందుగా ఇరాన్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని సీజ్ ఫైర్ ని స్టార్ట్ చేస్తుంది, ఆ తర్వాత ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ని స్టార్ట్ చేస్తుంది, ఆ తర్వాత ఇద్దరు కలిసి కూడా కంప్లీట్ గా ఈ యుద్ధాన్ని కూడా వాళ్ళు ముగిస్తారంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ ట్వీట్ వచ్చిన తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ కూడా ట్వీట్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే మేము చాలా క్లియర్ గా చెప్పాము, ఈ వార్ ఏదైతే ఉంటుందో మేము స్టార్ట్ చేయలేదు, అది ఇజ్రాయెల్ స్టార్ట్ చేసింది. సో కంప్లీట్లీ ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో అగ్రిమెంట్ ఆన్ సీజ్ ఫైర్ అంటూ కూడా ఆయన అబ్బాస్ కూడా ట్వీట్ చేశారు. అయితే ఆయన ఏమన్నారంటే as Iran has repeatedly made clear, Israel launched war on Iran, not the other way around. As of now, there is no agreement on any ceasefire or any other military operations. However, provided that the Israel regime stops its illegal aggression against the Iranian people no later than 4 a.m. Tehran time, we have no intention to continue our response afterwards. The final decision on these ceasefire of military operations will be made later. అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అయితే ఫస్ట్ మేమైతే దాడి చేయలేదు, మా భూభాగంలోకి చొరబడి ఇజ్రాయెల్ మా మీద దాడి చేసింది, సో మేము కేవలం రెస్పాండ్ మాత్రమే అవుతున్నాం, మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకుంటున్నాము. అయితే ప్రజెంట్ అయితే ఎలాంటి అగ్రిమెంట్ జరగలేదు. బట్ ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ పైన దాడి చేయడం ఆపేసింది, టెహరాన్ పైన దాడి చేయడం ఆపేసింది. సో మాకు కూడా ఎలాంటి దీన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం కానీ ఇంటెన్షన్ కానీ మాకు లేదు అంటూ కూడా ఇక్కడ ఇరాన్ కి సంబంధించి ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా ఇక్కడ ట్వీట్ చేశారు. సో ఇదంతా వస్తున్న నేపథ్యంలో అసలు ఎగ్జాక్ట్ గా ఎందుకు ఈ సీజ్ ఫైర్ రావాల్సి వచ్చిందంటే ఇరాన్ నిజంగానే సీజ్ ఫైర్ కి ఒప్పందానికి ఒప్పుకుందా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. అండ్ ఆల్సో ట్రంప్ చెప్పిన విధంగా చూసుకుంటే ఆయన ఫస్ట్ అయితే ఇజ్రాయెల్ విత్ స్టార్ట్ ది సీజ్ ఫైర్ అండ్ అపాయింట్ 24th hour అంటే ఫస్ట్ ఆయన ఇరాన్ విల్ స్టార్ట్ ది సీజ్ ఫైర్ అని చెప్పి అన్నారు. అంటే ఇప్పుడు ఏదైతే ట్రంప్ ప్రకటించిన తర్వాత ఇరాన్ ఆ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఒప్పుకుంటుంది, ఆ తర్వాత ఇరాన్ ఫస్ట్ ఇరాన్ ఒప్పుకుంది, ఆ తర్వాత ఇజ్రాయెల్ ఒప్పుకుంటుంది అంటూ కూడా ట్రంప్ చెప్పారు. కానీ ఇరాన్ మాత్రం ఎప్పుడైతే ఇజ్రాయెల్ దాడిని ఆపుతుందో అప్పుడే మేము ఆపుతామంటూ కూడా అంటున్నారు. సో ఇక్కడ సీజ్ ఫైర్ ఒప్పందం అనేది వయలేట్ అవుతుందా, అసలు నిజంగానే సీజ్ ఫైర్ జరిగిందా అనేది కూడా ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. అండ్ నిన్న కూడా ఇజ్రాయెల్ ఇరాన్ లో ఏదైతే ఒక కీలక పరిణామం అమెరికా పైన దాడి చేయడం అనేది అత్యంత ప్రమాదకరం కావచ్చు ఇరాన్ కి, అదే ఆ విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఈ యుద్ధం ఏదైతే జరుగుతుందో ఈ యుద్ధంలో కంప్లీట్ మిడిల్ ఈస్ట్ మొత్తం యుద్ధంలో దిగే అంత కీలక ఒక దారుణమైన పరిస్థితి నెలకొంది. కానీ ప్రజెంట్ అయితే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ ఈ రెండు దేశాలు సీజ్ ఫైర్ కి ఒప్పుకున్నాయి కాబట్టి ఆ భయంకరమైన యుద్ధం ఏదైతే ఉందో దాన్ని మనం ఆపగలిగాము. సో అంటూ కూడా ఆయన గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్, గాడ్ బ్లెస్ ఇరాన్ అంటూ కూడా ఆయన లాస్ట్ లో ట్వీట్ కూడా చేశారు. బట్ కొన్ని రోజులుగా మిసైల్స్ తో దాడులు చేసుకుంటున్న ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. అయితే ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూట్ లో అదేవిధంగా ట్విట్టర్ లో కూడా ఇవాళ మార్నింగ్ మంగళవారం వేకువజామున ఎగ్జాక్ట్ గా 3:32 ఆ టైంకి ఆయన పోస్ట్ చేశారు. దీంతో ఏకంగా 12 రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు దొరికినట్లయింది. సో మరికొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరగనుంది. అయితే 24 గంటల తర్వాత యుద్ధం అధికారికంగా ముగుస్తుంది అంటూ కూడా ట్రంప్ ప్రకటించారు. సో ఈ సందర్భంగా ట్రంప్ రెండు దేశాలను అభినందించారు. అయితే ఆయన రెండు దేశాలకు సంబంధించిన మిలిటరీని అదేవిధంగా ఆ దేశాలకు సంబంధించిన ఎవరైతే అధ్యక్షులు ఆర్ ఇతర అధికారులను వాళ్ళందరూ కూడా అభినందించారు. సో బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే ఇరాన్ మాత్రం తన ట్వీట్ లో చాలా స్పష్టంగా చెప్తుంది ప్రజెంట్ అయితే ఎలాంటి అగ్రిమెంట్ కుదరలేదు, బట్ ఇజ్రాయెల్ మా పైన దాడి చేయడం ఆపేసింది కాబట్టి మేము కూడా దాన్ని కంటిన్యూ చేయాలి అనే మాకు ఎలాంటి ఇంటెన్షన్ లేదు కాబట్టి మేము కూడా దాని గురించి ఆలోచిస్తాము. సో ఫర్దర్ గా ఏంటి మిలిటరీ ఆపరేషన్ కి సంబంధించి ఎలాంటి ఉంటుంది అనేది కూడా మేము దానికి ఫర్దర్ గా చెప్తామంటూ కూడా వాళ్ళు ట్వీట్ చేశారు. సో ఫర్దర్ గా ఏం జరుగుతుంది, సీజ్ ఫైర్ జరిగి రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం అనేది కుదురుతుందా లేక మరొకసారి ఆ సీజ్ ఫైర్ వాల్యుయేషన్ జరిగి, ఎందుకంటే ఆల్రెడీ మనం పాలస్తీన్ ఇజ్రాయెల్ ఇష్యూలో కూడా ఇదే చూసాము అండ్ ఆల్సో రష్యా ఉక్రెయిన్ దాంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ చూసాము. సీజ్ ఫైర్ జరిగింది అనుకునే లోపే మళ్ళీ పాలస్తీన్ ఇంకా గాజా పైన ఇజ్రాయెల్ దాడి చేయడం, మళ్ళీ అక్కడ రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య సీజ్ ఫైర్ జరుగుతుంది అనే నేపథ్యంలో రీసెంట్ గా ఉక్రెయిన్ రష్యా పైన తో స్పైడర్ వెబ్ అనే ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి సీజ్ ఫైర్ జరుగుతుంది అనే లోపల అలా దాడి చేసిన తర్వాత మళ్ళీ ఆ యుద్ధ పరిస్థితిని మళ్ళీ నెలకొల్పి అక్కడ కంప్లీట్ గా రెండు దేశాల మధ్య మళ్ళీ భీకర దాడులు కూడా జరిగాయి. సో ఇక్కడ కూడా ఎందుకంటే
అటు ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ రెండు దేశాలు ఒకరిపైన ఒకరు భీకర దాడులు చేసుకుంటున్నాయి కాబట్టి, అండ్ ఆల్సో ఇరాన్ కూడా ఏకంగా అమెరికన్ మిలిటరీ బేస్ పైన దాడి చేసింది కాబట్టి సీజ్ ఫైర్ వాల్యూషన్ అనేది ఎంతవరకు ఉంటుంది, అసలు కంటిన్యూ అవుతుందా, ఒకవేళ కంటిన్యూ అయినా కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటారనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా కనిపిస్తుంది. అండ్ చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా ఇదే అంటున్నారు, ఈ సీజ్ ఫైర్ అనేది ఎలాంటి నామ్స్ మీద జరిగింది, ఏ దేశాలు దీనికి సంబంధించి కూడా, ఎందుకంటే ఇంతవరకు మనం కేవలం దాడులు జరుగుతున్నాయని ఒకటే విన్నాం తప్ప ఆ సీజ్ ఫైర్ కి సంబంధించి ఎవరు కూడా జస్ట్ ఒక దేశానికి సంబంధించి కూడా ఆ శాంతి చర్చలు జరుగుతున్నాయని విన్నాము. కానీ అక్కడ ఇజ్రాయెల్ వెళ్ళి ఉందా, ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ కి సంబంధించిన డిప్లొమాట్స్ ఎవరినో వెళ్ళి అక్కడ మాట్లాడారా అనేది కూడా ఇక్కడ కూడా రాలేదు. అండ్ ఆల్సో ఇప్పటికే ఇరాన్ కి చెందిన డిప్లొమాట్స్ కూడా రష్యా వాళ్ళతో వెళ్ళి మాట్లాడామని, నార్త్ కొరియా, రష్యా అండ్ చైనా ఇరాన్ కి మద్దతుగా నిలవడం అనేది ఖచ్చితంగా దాని తర్వాత ఒకవేళ నిజంగా డైరెక్ట్ వార్ తో అమెరికా ఇరాన్ తో డైరెక్ట్ గా వార్ లో దిగితే ఈ చైనా, నార్త్ కొరియా, రష్యా కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాయని ఊహాగానాలు కూడా వచ్చాయి. బట్ ఇప్పుడు సీజ్ ఫైర్ రావడం, దీంతో కంప్లీట్ గా పీస్ నెలకొంది ప్రపంచంలో ఉండుకు ట్రంప్ చేయడం అనేది ఫర్దర్ గా ఏం జరగబోతుంది అనేది కూడా ప్రతి ఒక్కరిలో ఒక క్వశ్చన్ అయితే అవుతుంది.